హలో ఎస్పిరెంట్స్, మరి మెంటల్ ఎబిలిటీలో భాగంగా టైం, స్పీడ్, డిస్టెన్స్ సంబంధించి ఈరోజు మనం ట్రైన్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందామండి. ఏంటండి ట్రైన్స్. ఈ ట్రైన్స్ అనే మోడల్లో మనకి ప్రధానంగా ఏంటి అంటే 2 కేసెస్ ఉంటాయి. కేసు 1 ఏంటి అంటే ఒక ట్రైన్ అనేది ఒక పోల్ని కానీ లేదంటే ఒక పర్సన్ కానీ లేదంటే ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ని కానీ క్రాస్ అవ్వడం. రెండో కేసు ఏంటి అంటే ఒక బ్రిడ్జ్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ లేదంటే ఒక టన్నెల్ కానీ ఇలా క్రాస్ అవ్వడం. సో ఈ 2 కేసెస్ మనం ఎలా హ్యాండిల్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1 అబ్జర్వ్ చేయండి. కేస్ 1లో ఏమవుతుందండి, ఒక ట్రైన్ అనేది అయితే ఒక పోల్ని కానీ లేదంటే ఒక పర్సన్ కానీ లేదంటే ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ కానీ వీటిని క్రాస్ అవ్వడంలో ఉంటుంది. మరి వీటిని క్రాస్ అవ్వడానికి మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే చూడండి. ఇప్పుడు ఇదొక పోల్ అనుకుందాం. ఏంటండి, ఇదొక పోల్ అనుకుందాం. ఓకే, ఇటు నుంచి మనకు ఒక ట్రైన్ అనేది వస్తుంది. ఇది ఒక ట్రైన్ అనుకుంది. ఈ ట్రైన్ యొక్క పొడవు ఎంత అంటే ఎల్, అంటే లెంత్ ఎంత అంటే ఎల్. ఇప్పుడు ఈ పోల్ని క్రాస్ అవ్వడానికి పట్టిన టైం ఏంటి అంటే T అవర్స్ లేదా T మినిట్స్. ఓకే, ఏదో ఒకటి. ఓకే, అంటే ఈ ట్రైన్ అనేది ఈ పోల్ని క్రాస్ అవ్వడానికి పట్టిన టైం అనేది T అవర్స్ లేదంటే T మినిట్స్, ఏదో ఒకటి. ఓకే, మరి ఇలాంటి కేసులో ట్రైన్ యొక్క స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఇప్పుడు మన నార్మల్ అంటే మనకి జనరల్ ఫార్ములా ఏంటండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఇదే కదా. మరి ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్లో ఏం రాసుకుంటామండి, సాధారణంగా చూడండి, ఈ పోల్ని క్రాస్ అవ్వడం అంటే ఈ ఎండ్ అనేది ఏదైతే ఉందో ఇది ఇటు పక్క వచ్చేయాలి, అంతే కదా. ఈ ట్రైన్ యొక్క ఎండ్ ఏదైతే ఉందో అది ఈ పోల్కి ఇటుపక్క వచ్చేయాలి, అప్పుడు ఆ పోల్ని క్రాస్ అయినట్టు మనం చెప్తాం. అంటే ఈ పోల్ని క్రాస్ అవ్వడానికి ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ యొక్క లెంతే కదండి, అంతే కదా. సో అప్పుడు డిస్టెన్స్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, లెంత్ ఆఫ్ ది ట్రైన్ అనేది వస్తుంది అనమాట. టైం ఎంత అండి, T మినిట్స్ ఆర్ T అవర్స్. సో ఇది మనకేంటి అంటే ఒక పోల్ని క్రాస్ అయినప్పుడు మీరు ఇదే ప్లేస్లో ఒక పర్సన్ పెట్టుకున్న సేమ్, లేదంటే ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ని పెట్టుకున్న సేమ్. ఓకే, అదే ఏంటంటే కేస్ 1కి సంబంధించి. ఇప్పుడు కేస్ 2 అబ్జర్వ్ చేయండి. కేస్ 2 మనం ఏం చెప్పుకున్నామండి, అయితే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ అవ్వడం ఉంటుంది, లేదంటే ఒక టన్నెల్ క్రాస్ అవ్వడం ఉంటుంది, లేదంటే ఒక బ్రిడ్జ్ క్రాస్ అవ్వడం ఉంటుంది. ఓకే, కేస్ 2లో ఏంటంటే ఈ 3 టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి అంటే ఎలాంటి కేసెస్లో మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక L1 అనే లెంత్ ఉండే ఒక ట్రైన్ అనేది ఉంది అనుకుందాం, L1 అనే లెంత్తో. ఇక్కడ మనకి L2 అనే లెంత్తో ఒక ప్లాట్ఫామ్ ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ L1 అనే అంటే ఈ ట్రైన్ అనేది ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి మనకు పట్టిన టైము T అవర్స్ లేదంటే T మినిట్స్ అనుకోండి. ఏంటండి, టైం అనేది T అవర్స్ లేదంటే T మినిట్స్ అనుకోండి. మరి ఈ ట్రైన్ అనేది ఈ ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడం అంటే ఏమవుతుంది, ఈ ఎండ్ అనేది అంటే ఈ ట్రైన్ యొక్క ఈ వెనక భాగం అనేది ఇటుపక్క వచ్చేయాలి, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి ఈ ట్రైన్ జర్నీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, ఈ ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ఈ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కలిపే కదా. సో అంటే అప్పుడు మనం ఇక్కడ స్పీడ్ని ఎలా డిఫైన్ చేస్తాము, లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే అంత L1 ప్లస్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అంటే అంత L2, పట్టిన టైము T. సో ఇది మనకేంటంటే ఒక ప్లాట్ఫామ్ని కానీ లేదంటే ఒక టన్నెల్ కానీ ఒక బ్రిడ్జ్ని కానీ, ఇక్కడ బ్రిడ్జ్ ఉందనుకోండి, బ్రిడ్జ్కి ఒక లెంత్ ఉంటుంది, లేదంటే ఒక టన్నెల్ ఉందనుకోండి, ఆ టన్నెల్కి ఒక లెంత్ ఉంటుంది. ఓకే, అయితే దీని మీద ఒకసారి మీరు ఏంటి అంటే కొన్ని సమ్స్ చూడండి, అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ట్రైన్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 60 kmph క్రాసెస్ ఏ పోల్ ఇన్ 9 seconds. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్. ఓకే, ఇదేంటంటే మనకి ఫస్ట్ కేసులో ఉందన్నమాట.
సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏం అబ్జర్వ్ చేయమంటున్నారండి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ అనేది అబ్జర్వ్ చేయమంటున్నారు. మరి స్పీడ్ ఎంత ఇచ్చారంట, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 60 kmph. అలాగే ఎంత టైంలో క్రాస్ చేస్తుందంట, 9 secondsలో క్రాస్ చేస్తుంది. ఓకే, మరి మనకి ఉన్న బేసిక్ ఫార్ములా ప్రకారం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై టైం, అంతే కదండి కేస్ 1లో. మరి ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఇచ్చారండి, 60 kmph ఇచ్చారండి. లెంత్ ఎంత ఇచ్చారండి, ఆ లెంత్ మనం కనుక్కోవాలి. టైం ఎంత ఇచ్చారండి, 9 seconds ఇచ్చారు. ఓకే, 9 seconds. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎల్ కావాలంటే కింద ఉండే 9 seconds నాకు తీసుకెళ్తాం. మనకి ఇక్కడ 60 kmph ఇంటూ 9 seconds అవుతుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనేవి అంటే మెజర్మెంట్స్ అనేవి మీటర్స్లో ఇచ్చాడా కిలోమీటర్స్లో ఇచ్చాడా అనేది ముందు చూసుకోండి. ఒకవేళ మనకి కిలోమీటర్స్లో ఇస్తే ఇక్కడ టైంని అవర్స్లోకి చేంజ్ చేసుకుంటాం. లేదు అంటే మీటర్స్లో ఇచ్చారనుకోండి, ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటాం. ఓకే, మనకి ఏంటంటే సాధారణంగా ఈ లెంత్ అంటే ట్రైన్ యొక్క లెంత్ కానీ లేదంటే బ్రిడ్జ్ యొక్క లెంత్ కానీ ఏదైనా కానీ మీటర్స్లోనే ఇస్తారు. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 60 kmpHని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే మనం ఏం చేయాలండి, మీకు ప్రీవియస్ క్లాస్లో కన్వర్షన్స్ అనేవి చెప్పాను. అక్కడ చెప్పాను మీకు కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లికేషన్ చేయాలి ఇంటూ 9 seconds. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 9 1s 9 2s 2 1s 2 30s అంటే ఇక్కడ మనకి ఎంత మిగిలిందండి, 30 × 5. ఓకే, ఇదేంటి మీటర్ పర్ సెకండ్లోకి వచ్చింది అంటే మన యూనిట్స్ అనేవి ఏంటంటే మీటర్స్లోనే ఉంటాయి. అది 30 × 5 అంటే ఎంత అండి, 150 meters. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. అలా చేసుకోవాలి. ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి, లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ విచ్ ఏ ట్రైన్ ఆఫ్ 130 meter లాంగ్ ట్రావెలింగ్ ఎట్ 45 km/h కెన్ క్రాస్ ఇన్ 30 seconds. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే బ్రిడ్జ్ యొక్క లెంత్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఒక ట్రైన్ అంటే 130 మీటర్లు పొడవు ఉండే ఒక ట్రైన్ అనేది 45 km/h స్పీడ్తో వెళ్తుంది. అది ఒక బ్రిడ్జ్ని 30 secondsలో క్రాస్ అవుతుంది అంటే ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మనకి ఇక్కడ ఏమైందండి, సెకండ్ కేస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సెకండ్ కేస్ అయినప్పుడు మనం ఏం చేసుకోవాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాట్ అనే తీసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారండి, ట్రైన్ యొక్క లెంత్ ఎంత అండి, 130 meter, స్పీడ్ ఎంత అండి 45 km/h, టైం ఎంత అండి 30 seconds. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఫైండ్ చేయమంటున్నారు, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా రాసుకోండి, స్పీడ్ ఎంత అండి 45 kmph. ఓకే, తర్వాత టైం ఎంత అండి 30 seconds. తర్వాత లెంత్ 1 అంటే ట్రైన్ యొక్క లెంత్ ఎంత అండి 130 meter. లెంత్ 2 అంటే బ్రిడ్జ్ లెంత్ ఎంత మనం కనుక్కోవాలి. సో ఓకే, L2ని అలాగే ఉంచేసుకోండి. మరి ఈ సెకండ్ కేసులో స్పీడ్కి ఫార్ములా ఏంటండి, L1 + L2/టైం, అంతే కదా. సో ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఇచ్చారండి 45 kmph. లెంత్ 1 ఎంత అండి, అంటే ట్రైన్ యొక్క లెంత్ ఎంత అండి 130 meter ప్లస్ L2 ఇదే మనం ఫైండ్ చేయాలి. టైం ఎంత ఇచ్చారు 30 seconds ఇచ్చారు. సో మనకి మ్యాక్సిమం ఏంటి అంటే ఇచ్చిన ఆప్షన్స్లో లెంత్ యొక్క యూనిట్స్ అనేవి మీటర్స్లోనే ఉంటాయి. సో మనకి ఇక్కడ అన్ని మీటర్ సెకండ్ ఓకే, ఇక్కడ ఏంటంటే km/hలో ఉంది. సో దీన్ని ఏం చేస్తాం మనము మీటర్ పర్ సెకండ్లో మార్చేసుకుందాం. మార్చేసుకుంటే ఎంత అండి 45 × 5/18 అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 130 + L2/30. ఓకే, పైన యూనిట్స్ రాశాను కాబట్టి కింద రాయలేదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి 9 2s 9 5s అంతే కదండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఎంత మిగిలిందండి 5 × 5/2 అంటే 25/2 ఈజ్ ఈక్వల్ టు 130 + L2/30. ఓకే, మరి ఈ 30 అనేది ఇటు తీసుకెళ్తే ఏమవుతుందండి, దీనికి మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 25/2 × 30 ఈజ్ ఈక్వల్ టు 130 +
L2 అంతే కదండి. ఇక్కడ ఎంత అండి 2 1 2 15 మరి 15 into 25 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి 375 అవుతుంది అంతే కదా. ఎంత స్పీడ్గా అంటే 25 into 15 ఎలా చేసేసారంటే ప్రాక్టీస్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ అవుతుంది. ఓకే, మల్టిప్లికేషన్స్ కూడా స్పీడ్గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు L2 ఈజ్ ఈక్వల్ టు 375, ఈ ప్లస్ 130 అనేది ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో -30 అంటే ఇంకెంత మిగులుతుందండి 245 మీటర్స్. అంటే బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అండి 245 మీటర్స్ అనమాట. అర్థమైందా? అది మరి ఇంకో 2 క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కేసు 1 కేసు 2 బేస్ చేసుకుని ఇచ్చిందే, కాకపోతే ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్యాటర్న్లోనే అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది నీట్గా వినండి. ఇక్కడ ఏమంటున్నారండి, ఏ ట్రైన్ పాసెస్ ఏ స్టేషన్స్ ప్లాట్ఫామ్ ఇన్ 36 seconds అండ్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్ ఇన్ 20 seconds. If the speed of the train is 54 kmph, what is the length of the platform? ఓకే, ఈ క్వశ్చన్లో మనకి ఏం చేశారంటే కేసు 1 కేసు 2 రెండింటిని కూడా మెర్జ్ చేసి ఇచ్చారు. ఓకే, ముందు ఇచ్చిన డేటా రిట్రీవ్ చేసుకోండి. ఏమన్నారండి, ఏ ట్రైన్ పాసెస్ ఏ స్టేషన్స్ ప్లాట్ఫామ్ ఇన్ 36 seconds. అంటే ఒక ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ని 36 సెకండ్లో క్రాస్ అవుతుందంట. అలాగే ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్, అంటే ఆ ప్లాట్ఫామ్ పైన అంటే ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఉండే ఒక పర్సన్ని 20 secondsలో క్రాస్ అవుతుందంట. ఓకే, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ 54 kmph, అంటే ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారండి 54 kmph ఇచ్చారు. ఓకే, అయితే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రైన్ కూడా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా నుంచి లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కేస్ 1 అంటే ఒక పర్సన్ని క్రాస్ అవ్వడము, అలాగే కేస్ 2 ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ అవ్వడము. కేస్ 1లో ఎవరండి మ్యాన్. మరి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ని క్రాస్ చేసిన ట్రైన్ యొక్క లెంత్ ఏంటంటే మనకు తెలియదు, దాన్ని L1 అనుకుందాం. ఓకే, లెంత్ ఈజ్ ఈక్వల్ టు L1. ఇతన్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుందంట 20 seconds. ఇక్కడ టైంని మనం 20 seconds రాసుకోండి. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారండి 54 kmph. మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ లెంత్ అడుగుతున్నారు. సో మ్యాక్సిమం ఏంటంటే ఆప్షన్స్లో ఉండే యూనిట్స్ అనేవి మీటర్స్లోనే ఉంటాయి. ఒకవేళ లేదు km/hలో ఉంటే అందులోనే సాల్వ్ చేసుకుందాం, ప్రాబ్లం లేదు. ఎందుకు చెప్తానంటే కన్వర్షన్ అనేది మనకి ఏంటంటే రివైజ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ స్పీడ్ని మీటర్/సెకండ్లో క్రాస్ చేయండి. ఏం చేయాలంటే అప్పుడు 54 into kmphని మీటర్/సెకండ్లో మార్చాలంటే ఇంటూ 5/18 చేస్తాం. ఓకే, 5 1s 5 18 1s 18 3s అంతే కదండి. అంటే ఇక్కడ ట్రైన్ యొక్క మీటర్/సెకండ్లో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అండి 3 into 5 అంటే 15 meters అండి, మీటర్/సెకండ్ అండి. ఓకే చూడండి 3 into 5 15 meter/second అనమాట. అంటే km/hని మీటర్/సెకండ్లో మారుస్తున్నాం. ఓకే, ఇది. సో ఇప్పుడు మనకేంటండి స్పీడ్ ఉంది, టైం ఉంది, లెంత్ వస్తుందా రాదా? ఈజీగా వస్తుంది. ఎలా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై టైం కదా. లెంత్ ఎంత L1, టైం ఎంత ఇక్కడ మనకి 20 seconds ఇచ్చారు. ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చారండి, మరి స్పీడ్ ఎక్కడ ఎంత వచ్చింది మనకి 15 meter/second వచ్చింది. ఓకే, అంటే L1/20. అంటే ఇప్పుడు L1 ఏమవుతుందండి, ఈ 20 ఇటు తీసుకెళ్తే 15 into 20 అవుతుంది. అంటే 15 into 20 ఎంత అండి 300 meters. ఓకే, అంటే ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంటే 300 meters అన్న. ఓకే, ఇక్కడ మనకు ట్రైన్ లెంత్ వచ్చింది. మరి ఇప్పుడు మన కేస్ 2 ఈజీగా సాల్వ్ చేయగలం కదా. ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ కేస్ 2లో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు L1/L2/టైం అంతే కదండి. ఇక్కడ స్పీడ్ మనకి ఎంత అండి 54 kmph సేమే. దాన్ని మీటర్/సెకండ్లో రాసుకుంటే 15 meter/second. L1 ఎంత వచ్చిందని మనకి ఇక్కడ 300 meters ప్లస్ L2 ఇదే మనం ఫైండ్ చేయాలి. టైం ఎంత ఇచ్చారండి ఇక్కడ చూడండి. కేస్ 2లో ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలి. ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందంట 36 seconds.
సో 36. సో ఈ 36ని తీసుకెళ్తే 300 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 36. మరి 15 ఇంటూ 36 అంటే ఎంత అవుతుందండి మనకి? చూడండి, 15 ఇంటూ 36 అంటే మనకి 540 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం మిగిలిందండి? 300 ప్లస్ L2 ఈజ్ ఈక్వల్ టు 540, అంతేనా? మరి L2 అంటే ఈ 300 తీసుకొద్దాం, 540 మైనస్ 300 అవుతుంది. అంటే L2 అప్పుడు ఎంత అవుతుందండి? 540లో 300 తీస్తే 240 మీటర్స్. ఓకే, ఇది మనకేంటి అంటే లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అనమాట. ఎంతండి? 240 మీటర్స్ అనమాట. ఓకే, అలా సాల్వ్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి ఇలాంటి ప్యాటర్న్లోనే అడుగుతారు. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ పైన ఏంటండి? ఏ ట్రైన్ 240 మీటర్ లాంగ్ passes a pole in 24 seconds. How long it will take to pass a platform of 650 meter long? ఓకే, ఒక ట్రైన్ అంట 240 మీటర్స్ పొడవు ఉంది. అది ఒక పోల్ని 24 సెకండ్లో క్రాస్ అవుతుందంట. అలా అయితే ఒక 650 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పేసి క్వశ్చన్ ఇది. సో ఇది సాల్వ్ చేయండి, ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, కొంచెం యాక్టివ్గా ఉండండి. మెంటల్ ఎబిలిటీ ఏంటి అంటే మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కొంచెం స్కోరింగ్ ఏరియా ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట. ఓకే, కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉండండి. కొంచెం కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ అనేవి పెట్టి కొద్దిగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అప్పుడే నాకు కొంచెం ఏంటంటే మోటివేషన్లా ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ చెప్పాలి అన్నట్టు ఉంటుంది, ఎందుకంటే మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అని. ఓకే, అది మరి నెక్స్ట్ ఏంటండి? ట్రైన్కి సంబంధించి థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే కాన్సెప్ట్ అనేది చూద్దాం. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్కి అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆర్ రిలేటివ్ స్పీడ్ అండి. ట్రైన్స్కి సంబంధించి ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ట్రైన్స్ నుంచి ఏమైనా క్వశ్చనింగ్ అనేది చేశారంటే ఒక 60 to 70% ట్రైన్స్ మోడల్లో రిలేటివ్ స్పీడ్ పైన అడుగుతారు. ఓకే, కాబట్టి కొంచెం నీట్గా వినండి. అసలు ఏంటి సార్ ఈ రిలేటివ్ స్పీడ్ అంటే? ఇప్పుడు ఎప్పుడైనా ఒక 2 ఆబ్జెక్ట్స్ అనేవి మోషన్లో ఉన్నాయి అనుకోండి, అంటే 2 వస్తువులు అనేవి కదలికలో ఉన్నాయి. ఉండేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత స్పీడ్లో వెళ్తుంది అని డిఫైన్ చేయాలి అనుకోండి. రెండో ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని అబ్జర్వ్ చేసి ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. అర్థం అవ్వలేదా? ఒకసారి వినండి. ఇప్పుడు నేను ఒక బైక్తో రోడ్ పైన ట్రావెల్ చేస్తున్నాను. నా ఎదురుగానో లేదంటే నా పక్క నుంచో నా ఫ్రెండ్ కూడా బైక్తో వస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో నా యొక్క స్పీడ్ని డిఫైన్ చేయాలి అంటే నా ఫ్రెండ్ యొక్క స్పీడ్కి రిలేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పి దాన్ని రిలేటివ్ స్పీడ్ అని చెప్పేసి పిలుస్తాం. తెలుగులో అయితే సాపేక్ష వేగం అని చెప్పేసి పిలుస్తాం. ఏంటండి? సాపేక్ష వేగం అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, చూడండి, ఇప్పుడు మీకు కొంచెం డయాగ్రమాటికల్గా చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి థియరీ ఆఫ్ రిలేటివిటీలో 2 డైరెక్షన్లు ఉంటాయి. అయితే సేమ్ డైరెక్షన్లో అంటే ప్యారలల్ డైరెక్షన్లో వెళ్ళడము, రెండోది ఏంటంటే వ్యతిరేక దిశలో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో రావడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ కేసులో అబ్జర్వ్ చేయండి. ప్యారలల్ డైరెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సమాంతర దిశ లేదంటే ఒకే దిశలో అని చెప్పేసి అనుకోండి. ఓకే, ఇక్కడ ఏ అనే ఒక కారు ఉంది, అలాగే బి అనే ఒక కారు ఉంది. ఓకే, ఏ అనే ఒక కారు ఉంది, బి అనే ఒక కారు ఉంది. ఈ కారు అనేది ఒక S1 స్పీడ్తో వెళ్తుంది, ఈ కారు అనేది S2 స్పీడ్తో వెళ్తుంది. సేమ్ డైరెక్షన్లోనే వెళ్తున్నాయి. వెళ్ళేటప్పుడు వీటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే సాపేక్ష వేగం ఎంత అని చెప్పాలనుకోండి. చూడండి, రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే S1 మైనస్ S2 మోడ్. ఓకే, అంటే మాడ్యులస్ ఎందుకు పెడతామంటే వచ్చిన డిఫరెన్స్ అనేది నెగిటివ్లో ఉండకూడదు. సో నెగిటివ్ వాల్యూ వచ్చినా సరే మోడ్ ఉంది కాబట్టి అది పాజిటివ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అందుకు. ఓకే, ఇక్కడ మైనస్ ఎందుకు పెడుతున్నాం సార్ అంటే ఒకసారి వినండి. మీరు ఎప్పుడైనా అంటే అప్లై చేసుకోండి. మీరు రోడ్పై ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఒక బైక్తోనో లేదంటే సైకిల్తోనో ఒక కారుతోనో దేనితోనో ఒక దాంతో వెళ్తున్నారు. మీ పక్క నుంచి కూడా అంటే సేమ్ నువ్వు వెళ్తున్న డైరెక్షన్లోనే ఇంకొక ఆబ్జెక్ట్ అని అంటే ఇంకో వెహికల్ అనేది ట్రావెల్ చేస్తుంది. మీరు కనుక ఆ ఆబ్జెక్ట్ అంటే ఆ వెహికల్ని కానీ అబ్జర్వ్ చేస్తే మీరు ఎంత స్పీడ్తో వెళ్తున్నా సరే మీరు స్లోగానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది.
అర్థమవుతుందా? అందుకే మనం ఏం చేస్తామంటే మన స్పీడ్ అనేది తగ్గుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్ అనేది తీసుకుంటాం. ఓకే, అది ఏంటి అంటే రిలేటివ్ స్పీడ్. ఓకే, తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో అబ్జర్వ్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏ అనే కారు సేమ్ S1 స్పీడ్తో వస్తుంది, ఇటు నుంచి బి అనే కారు S2 స్పీడ్తో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం ఎలా చెప్తామంటే S రిలేటివ్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2. ఎందుకు సార్ ప్లస్ చేస్తున్నామంటే సేమ్ మళ్ళీ అప్లై చేసుకోండి. మీరు ఒక వెహికల్ వెళ్తున్నారు, మీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక వెహికల్ వస్తుంది. మీరు చూడండి, యావరేజ్ స్పీడ్తో వెళ్తే అంటే ఒక నార్మల్ స్పీడ్తో వెళ్తున్నా సరే ఆబ్జెక్ట్ అనేది పాస్ అయినప్పుడు మీకు చాలా స్పీడ్గా పాస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇటు నుంచి మీ యొక్క స్పీడు ఆ యొక్క స్పీడు రెండు మిక్స్ అవుతాయి కాబట్టి మీరు రెండు వెహికల్స్ చాలా తక్కువ స్పీడ్తో వెళ్ళినా సరే మనకేంటంటే స్పీడ్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఒక ఆబ్జెక్ట్ మన స్పీడ్గా క్రాస్ అవుతుంది పాస్ అయ్యేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు. ఓకే, అందుకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్పీడ్స్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే మనకేంటంటే ట్రైన్స్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ 2 ట్రైన్లు ఉన్నాయండి. మరి ట్రైన్కి ఏముంటుందంటే పొడవు ఉంటుంది, అది L1 అనుకుందాం ఒక ట్రైన్కి. ఇంకొక ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ యొక్క పొడవు L2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ప్యారలల్ డైరెక్షన్ అన్నమాట ఇది. ఓకే, ప్యారలల్ డైరెక్షన్లో L1 అనే ట్రైన్ అనేది ఒక S1 స్పీడ్తో వెళ్తుంది, L2 అనే ట్రైన్ అనేది S2 స్పీడ్తో వెళ్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ రిలేటివ్ స్పీడ్ లేదంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈ కాన్సెప్ట్లో మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమడుగుతారంటే అయితే క్రాస్ అవ్వడానికి పట్టే టైము లేదంటే మీట్ అవ్వడానికి పట్టే టైము అంటే క్రాసింగ్ టైము లేదంటే మీటింగ్ టైము ఎంత అని అడుగుతారు, లేదా రిలేటివ్ స్పీడ్ అంతా అని చెప్పేసి అడుగుతారు. ఈ కాన్సెప్ట్లో ట్రైన్స్కి సంబంధించి ఈ ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఈ రెండే మనకి తగులుతాయి. ఓకే, కాబట్టి నీట్గా వినండి. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ప్యారలల్ డైరెక్షన్ వెళ్తున్నాయి, 2 ట్రైన్లు 2 స్పీడ్లతో వెళ్తున్నాయి. వెళ్ళేటప్పుడు ఈ రెండు కూడా క్రాస్ అవ్వడానికి అంటే ఒక ట్రైన్ అనేది ఇంకో ట్రైన్ క్రాస్ చేయడానికో లేదంటే స్లోవర్ ట్రైన్ ఫాస్టర్ ట్రైన్ 2 ఉంటాయి. ఫాస్టర్ ట్రైన్ అనేది అంటే వేగంగా వెళ్ళే ట్రైన్ అనేది స్లోవర్ ట్రైన్ని అంటే స్లోగా వెళ్ళే ట్రైన్ క్రాస్ అవ్వడానికి టైము లేదంటే రెండు మీట్ అవ్వడానికి పట్టే టైము ఎంత అని చెప్పేసి అడుగుతారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం టైం ఈజ్ ఈక్వల్ టు టీ. ఇక్కడ డిస్టెన్స్ ఏం చేస్తామంటే ఈ రెండింటి యొక్క లెంత్ ఏవైతే ఉంటుందో ఆ రెండింటిని తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు మనకి ఏంటి అంటే క్వశ్చన్లో రెండింటికి కూడా ఇనీషియల్గా కొంత డిస్టెన్స్ ఉంది అని చెప్పి ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఎంతో కొంత ఇనీషియల్ డిస్టెన్స్ కనుక ఇస్తే అక్కడ మనం ఏంటంటే డిస్టెన్స్లో ఆ ఇచ్చిన వాల్యూ రాసుకుంటాము. స్పీడ్ వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ ప్యారలల్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్స్ అనే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది S1 మైనస్ S2 మాడ్యులస్ అవుతుంది, అంటే మాడ్ S1 మైనస్ S2. ఓకే, కానీ ఇక్కడ ఎప్పుడైనా కూడా ఒక డిస్టెన్స్ అనేది వాల్యూ ఇవ్వలేదు. అంటే పర్టికులర్ డిస్టెన్స్ అనేది ఇవ్వకుండా ట్రైన్ యొక్క లెంత్ స్పీడ్స్ ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ ఈ డిస్టెన్స్ ప్లేస్లో L1 ప్లస్ L2 బై S1 మైనస్ S2. ఇది మనకేంటంటే ట్రైన్స్ కాన్సెప్ట్లో రిలేటివ్ స్పీడ్ సంబంధించి ప్యారలల్ డైరెక్షన్లో ఫార్ములా అన్నమాట. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మరి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా ఉంటుంది ట్రైన్స్ కేసులో అది చూడండి. ట్రైన్స్ కేసులో ఆపోజిట్ డైరెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ L1 అనే ఒక ట్రైన్ ఉంది, దీని యొక్క స్పీడ్ S1. ఇక్కడ L2 అని చెప్పేసి ఒక ట్రైన్ ఉంది, దీని యొక్క స్పీడ్ S2. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయండి ఒక ట్రాక్ పైన. అంటే ఒక ట్రాక్ అంటే ప్యారలల్ ట్రాక్స్ పైన, అంటే ఇదొక ట్రాక్ పై నుంచి వస్తుంది ఇదొక ట్రాక్ పై నుంచి వస్తుంది, ఎదురెదురుగా వస్తున్నాయి. ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ రెండు కూడా మీట్ అవ్వడానికి పట్టే టైం ఎంత లేదంటే క్రాస్ అవ్వడానికి పట్టే టైం ఎంత అని చెప్పేసి అడుగుతారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు
వాడు క్వశ్చన్లో కానీ ఈ రెండింటికి మధ్యలో సమ్ సర్టెన్ డిస్టెన్స్ డి అనేది ఉంది అన్నాడు అనుకోండి, అంటే డి అంటే ఒక 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఎంతో ఇనీషియల్గా ఎంత డిస్టెన్స్ ఉంది అన్నాడు అనుకోండి, ఆ డి బై వీటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందని చెప్పుకున్నాం, ఎడిషన్ అవుతుంది, అంటే సమ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది S1 ప్లస్ S2. ఓకే, కానీ క్వశ్చన్లో కనుక సర్టెన్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయలేదు, అంటే మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయనప్పుడు అప్పుడు డిస్టెన్స్కి ఏమవుతుందంటే ఈ రెండు ట్రైన్స్ యొక్క లెంత్ సమ్ అవుతుంది అన్నమాట. L1 ప్లస్ L2 బై S1 ప్లస్ S2. సారీ, ఇది టైమ్. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రైన్స్ అనేవి వచ్చినప్పుడు ఈ రెండు కూడా క్రాస్ అవ్వడానికి లేదంటే మీట్ అవ్వడానికి పట్టే టైం ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 బై S1 ప్లస్ S2. ఓకే, ఇది ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఫార్ములా అన్నమాట. ఇప్పుడు వీటిపైన క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ ట్రైన్స్ సంబంధించి రిలేటివ్ స్పీడ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారండి, 2 trains are moving in opposite direction with 60 kmph and 90 kmph. Their lengths are 1100 meters and 900 meters. Time taken to cross each other. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే రెండు ట్రైన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంట. ఓకే, విత్ స్పీడ్స్ అంటే ఒకటి 60 km/hతో వస్తుంది, ఇంకోటి 90 km/hతో వస్తుంది. ఓకే, అయితే రెండు వీటి యొక్క లెన్స్ అనేవి ఒకటి 1100 మీటర్ పొడవు ఉంది, ఇంకోటి 900 మీటర్ల పొడవు ఉంది. ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే టైం టేకెన్ టు క్రాస్. ఓకే, రిలేటివ్ స్పీడ్ సంబంధించి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏదైనా సరే టైం టేకెన్ టు క్రాస్ ఆర్ టైం టేకెన్ టు మీట్. ఓకే, లేదు అంటే రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత, ఈ రెండే మనకి అడుగుతారు. సో నీట్గా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా రాసుకోండి. మనకేంటంటే ఒక ట్రైన్ యొక్క లెంత్ ఎంత అండి, L1 1100 మీటర్స్, L2 ఎంత అండి 900 మీటర్స్. ఓకే, తర్వాత రెండింటి యొక్క స్పీడ్ 1 ఎంత అండి 60 kmph. ఇక్కడ మీటర్స్ అండి ఇది. స్పీడ్ 2 ఎంత అండి 90 kmph. రెండు ఏ డైరెక్షన్లో వస్తున్నాయంట, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంట. ఓకే, మరి టైం టేకెన్ టు క్రాస్ ఈచ్ అదర్ ఎంత అండి, లెంత్ 1 ప్లస్ లెంత్ 2 బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. ఇక్కడ ప్లస్ ఎందుకు చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. ఇక్కడ L1 ఎంత అండి 1100 మీటర్స్ ప్లస్ L2 ఎంత 900 మీటర్స్ బై స్పీడ్ 1 ఎంత అండి 60 kmph ప్లస్ స్పీడ్ 2 ఎంత 90 kmph. ఓకే, kmph. మనకి టైం టేకెన్ టు క్రాస్ ఈచ్ అదర్ అనేటప్పుడు ఆప్షన్లో మనకి సెకండ్స్లో ఇచ్చారా, మినిట్స్లో ఇచ్చారా, లేదంటే అవర్స్లో ఇచ్చారా అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే, పైన ఇక్కడ మనకి మీటర్స్ ఉంది కాబట్టి కింద kmph మీటర్ పర్ సెకండ్లో మార్చుకుందాం. ఓకే, అయితే చూడండి 1100 ప్లస్ 900 ఎంత అండి 2000 మీటర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ 60 ప్లస్ 90 ఎంత అండి 150 kmph. అంతే కదండి, 150 kmph. ఓకే, నా కన్వీనియన్స్ కోసం ఏం చేస్తున్నా అంటే ఇది మీటర్స్లోకి మార్చేస్తున్నా అండి. ఓకే, పైన 2000 మీటర్స్, కింద 150 km/h మీటర్ పర్ సెకండ్లో మార్చితే ఎంత అండి 5/18. అంతే కదండి. ఓకే, ఇక్కడ ఎంత అండి 3 6 జా 350 జా 2 3 జా 225 జా. అంతే కదండి. సో ఇక్కడ మనకి ఏం మిగిలిందండి 2000 బై 125 ఇంటూ 5 అంటే ఎంత అండి 125/3. ఓకే, ఇది కింద ఫ్రాక్షన్ కాబట్టి మనకేమవుతుంది పైకి వెళ్ళేటప్పుడు రివర్స్ అవుతుంది. అంటే ఏమవుతుంది చూడండి 2000 ఇంటూ 3/125. అంతే కదండి. మరి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి. 525 జా 5400 జా, అంతేనా. మళ్ళీ అలా 5 జా 580 జా, మళ్ళీ 5 1 జా 5
16 అంతే కదండి. అంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ మనకేం మిగిలిందండి 16 × 3 అంటే ఎంత అవుతుందండి 48 సెకండ్స్ అనమాట. సెకండ్స్ అని ఎలా చేస్తామంటే ఇక్కడ కిలోమీటర్/అవర్ మీటర్/సెకండ్స్లోకి మార్చాం కాబట్టి మనకు వచ్చే ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఏమంటే సెకండ్స్లో వస్తుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటండి 48 సెకండ్స్ అనమాట. అర్థమైందా అది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. 2 trains each 100 meter long moving in opposite direction cross each other in 8 seconds. If one is running twice as fast as the other, then speed of faster train అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, 2 ట్రైన్స్ అంట, ఈచ్ కూడా అంటే ఒక్కొక్క ట్రైన్ కూడా 100 మీటర్ పొడవు ఉందంట. 2 ట్రైన్లు కూడా 100 మీటర్స్ అన్నమాట. ఓకే, మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 8 seconds అంట. అంటే 2 కూడా క్రాస్ అవ్వడానికి పట్టిన టైం ఎంత అంట 8 seconds అనమాట. అంటే ఇక్కడ టీ వాల్యూ ఇచ్చారు. ఇఫ్ వన్ ఈజ్ రన్నింగ్ ఎట్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ద అదర్. ఓకే, అంటే ఒక ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుందో ఇంకో ట్రైన్ అనేది ఈ ట్రైన్ యొక్క స్పీడ్కి డబుల్ స్పీడ్తో వెళ్తుంది అనమాట. ఓకే, దెన్ స్పీడ్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్ ఎంత అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఎంత ఇచ్చారండి, టైం అంట 8 seconds ఇచ్చారండి క్రాస్ అవ్వడానికి పట్టిన టైం. రెండింటి యొక్క లెంత్ ఎంత ఇచ్చారండి, L1 100 meters, L2 కూడా 100 meters. అంతే కదా చెప్పారు మనకి. ఇది L/H అనుకోవద్దు. ఓకే, ఇది తర్వాత ఇంకేమి ఇచ్చారు, స్పీడ్స్ ఎలా ఇచ్చారు చూడండి. స్పీడ్ 1 ఎంత ఇచ్చారండి, S అనుకుందాం. స్పీడ్ 2 ఎంత ఇచ్చారండి, 2S అండి. ఓకే, 2S. ఒక ట్రైన్ యొక్క స్పీడ్ S అనుకుంటే రెండో ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుందంట, ఈ స్పీడ్కి డబుల్ స్పీడ్తో వెళ్తుందంట. ఓకే, అంటే ఇక్కడ మనకి ఫాస్టర్ ట్రైన్ అనేది అవుతుందండి, S2 స్పీడ్ ఉండే ట్రైన్ ఏదైతే ఉందో అదే మనకి ఫాస్టర్ ట్రైన్ అనమాట. అలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, టైం ఈజ్ ఈక్వల్ టు L1 + L2 బై ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి S1 + S2 అంతే కదండి. టైం ఎంత ఇచ్చారండి మనకి 8 seconds ఇచ్చారు. ఈ లెంత్ 1 ఎంత అండి 100 meter, లెంత్ 2 100 meter మీటర్స్ అండి ఇవి. బై స్పీడ్స్ ఎలా ఇచ్చారండి S + 2S. ఓకే, మనకి ఇక్కడ మీటరు పర్ సెకండ్ కాబట్టి మ్యాక్సిమం మీటర్/సెకండ్ అంటే మనకు వచ్చే ఆన్సర్ అనేది మీటర్/సెకండ్లో వస్తుంది. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనేవి ఏ యూనిట్లో ఉన్నాయో దాన్ని బట్టి మీరు కన్వర్షన్ చేసుకోవాలా లేదనేది అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఏం మిగిలిందండి 8 seconds ఈజ్ ఈక్వల్ టు 100 + 100 ఎంత అవుతుందండి 200 meters బై S + 2S ఎంత అవుతుందండి 3S. ఓకే, ఇప్పుడు ఈ 3Sని తీసుకెళ్ళండి, ఈ 8 secondsని తీసుకురండి, ఏమవుతుందండి 3S ఈజ్ ఈక్వల్ టు 200 meter బై 8 seconds. ఓకే, అంటే ఈ మీటర్/సెకండ్ ఇలా రాసుకోండి, 200/8 మీటర్/సెకండ్ అనమాట. ఇక్కడ 8 1s 8 25 times అనమాట. ఓకే, అంటే 3S ఈజ్ ఈక్వల్ టు 25 meter/second వస్తుంది. ఇక్కడ S ఈజ్ ఈక్వల్ టు ఈ 3 అనేది ఇటు వస్తే డివిజన్ అవుతుంది, అంటే 25/3 meter/second. ఇదేంటండి ఒక ట్రైన్ యొక్క స్పీడ్. మరి S అంటే ఏది, స్లోవర్ ట్రైన్ అంటే స్లోగా వెళ్ళే ట్రైన్ యొక్క స్పీడ్. మరి ఫాస్టర్గా వెళ్ళే ట్రైన్ ఏమవుతుందండి, దాని యొక్క డబుల్ స్పీడ్ అవుతుంది. ఓకే, అంటే ఫాస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ అంతా 2S అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు 2 × S. S అంటే 25/3 మనకు వచ్చింది కదా. సో ఓవరాల్గా ఏమవుతుంది 50/3 మీటర్/సెకండ్ అనేది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే మనకి ఫస్ట్ మనం సాల్వ్ చేసుకున్నప్పుడు 25/3 వచ్చింది కదా, ఇది ఆప్షన్లో ఉంటుంది. మనం చూడగానే వచ్చింది కదా, టైం వేస్ట్ ఇంకెందుకని చెప్పేసి అన్నీ టిక్ చేసేస్తాం. కానీ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఫాస్టర్ ట్రైన్ యొక్క స్పీడ్ అడుగుతున్నారు. మరి ఫాస్టర్ ట్రైన్ అంటే ఏమవుతుంది, దీనికి డబుల్ స్పీడ్తో వెళ్ళే యొక్క స్పీడ్ అంతే కదా.
సో డబుల్ స్పీడ్ అంటే 2s. సో 2s సాల్వ్ చేస్తే వచ్చిన ఆప్షన్ ఏదైతే ఉందో అది మనం టిక్ చేసుకోవాలి. సో అలా మనం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే 270 మీటర్ లాంగ్ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 120 kmph crosses another train running in opposite direction at the speed of 80 kmph in 9 seconds. Then find the length of ది అదర్ ట్రైన్. ఓకే, ఏంటంటే 270 మీటర్ల పొడవు ఉండే ఒక ట్రైన్ అంట 120 kmph స్పీడ్తో వస్తుంది. ఆ ట్రైన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో 80 km/h స్పీడ్తో వచ్చే ట్రైన్ని క్రాస్ అవుతుంది. ఎంత టైంలో క్రాస్ అవుతుందంట? 9 secondsలో క్రాస్ అవుతుంది. అలా అయితే మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే అదర్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత, అంటే రెండో లెంత్ ఎంత అని చెప్పేసి మనకి అడుగుతున్నారు. ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ అండి. సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా? మరి ఈ ట్రైన్ సంబంధించి అదర్ క్వశ్చన్స్ ఏమున్నాయి, అలాగే ట్రైన్ సంబంధించి రిలేటివ్ స్పీడ్లో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా మనకేంటంటే ఈ ట్రైన్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా దీని కంటిన్యూషన్ క్లాస్లో చూసుకుందాం. మరి ఇది ఏంటంటే ఇవాళ క్లాస్ అండి. థ్యాంక్ యూ.